సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీనంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ధాన్యం సేకరణ, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునఃప్రారంభం, గిగ్ వర్కర్ల సంక్షేమం, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీ, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్తగా సవరించిన హ్యామ్ రోడ్ల ప్రతిపాదనని కేబినెట్ ముందుకు తీసుకొచ్చి టెండర్ల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో ప్రధానంగా 42% రిజర్వేషన్, టీచర్లకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి జీవో నంబర్ 9 మీద ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఇప్పటికే ప్రభుత్వం దాఖలు చేసింది. దీనిపై ఈ రోజు వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, ఆ తీర్పు తర్వాత ప్రభుత్వం ఎలాంటి అడుగులు ముందుకు వేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన కార్యాచరణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై స్టే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఆ స్టేని సవాల్ చేస్తూ ఏదైతే చాలా పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం కులగన చేసింది, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా కూడా ఈ ముందు ఉంచుతున్నాము. అలాగే ఎక్కడ కూడా నిబంధనలు రాజ్యాంగంలో 50% మించకూడదని లేదు. సుప్రీంకోర్టు ఆ సమయానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఏదైతే 50% సంబంధించినటువంటి ఒక స్లాబ్ ని పెట్టింది అంతే తప్ప అనే అంశాలను ప్రధానంగా ఈ రోజు సుప్రీంకోర్టులో వినిపించుంటారు. సో సుప్రీంకోర్టులో ఒకవేళ పాజిటివ్ వస్తే ఒకలాగా, ఒక నెగిటివ్ వస్తే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, పార్టీ పరంగా ఇచ్చి వెళ్దామా లేదంటే కోర్టులో పోరాడే వెళ్దామా అనేది అంటే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కేబినెట్ లో కనిపిస్తుంది. ఇక దీని తర్వాత పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిజైన్ల మార్పులపై అనుమతుల కోసం ఏదైతే కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక హ్యామ్ రోడ్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి మెట్రో ప్రభుత్వం తీసుకునేటువంటి అంశంపై కావచ్చు, మెట్రో విస్తరణకు సంబంధించిన అంశంపై కావచ్చు, కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా ఏదైతే చాలా మంత్రుల వద్ద ఇప్పటికే ఏదైతే డిస్కషన్ చేస్తున్న అంశాలు కూడా ఉన్నట్టు కూడా ఏదైతే వార్తలు వినిపిస్తాయి. సో అన్ని అంశాలపై కూడా ఈ రోజే ప్రధానంగా చర్చించి పలు కీలకమైన నిర్ణయాలు అన్నింటి విషయాలపై తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.